వెల్కమ్ టు మెగా 9 టీవీ ఆఫ్ ద రికార్డ్స్. నేను మీ గ్రేసీ. నా పేరు వాడుకుని అవినీతి కార్యకలాపాలతో ముడిపెట్టి పరువు తీస్తే తాట తీస్తా. ఇది అప్పట్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక డిఎఫ్ఓ విషయంలో స్పందిస్తూ ఇచ్చిన వార్నింగ్. డిప్యూటీ సీఎం పేషి మనిషినని చెప్పుకుంటూ సదరు డిఎఫ్ఓ భారీగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దానిపై పవన్ సీరియస్ అయ్యి వైల్డ్ గా రియాక్ట్ అయ్యారు. అయితే ఇప్పటికీ ఆ డిఎఫ్ఓ అదే పోస్ట్ లో కొనసాగుతుండటంపై రకరకాల సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాకినాడ జిల్లా అటవీ శాఖ అధికారిగా డి రవీంద్రనాథ్ రెడ్డి నియామకం 2024 అక్టోబర్ 8వ తేదీన జరిగింది. అటవీ శాఖ అధికారిగా బాధ్యతలు తీసుకున్న రవీంద్రనాథ్ రెడ్డి 2 రోజుల తరువాత మైనింగ్ వ్యాపారులను బెదిరించారట. తనకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషితో పరిచయాలున్నాయని అన్నారట. అక్కడితో ఆగక పెద్ద ఎత్తున లంచం డిమాండ్లు చేశారట. ఈ విషయం తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ ఆయనపై విచారణకు ఆదేశించడం మాత్రమే కాదు, సభాముఖంగానే అవినీతికి పాల్పడితే తన స్టాండ్ ఎలా ఉండబోతుందో కుండ బద్దలు కొట్టారు. ఉప ముఖ్యమంత్రి స్థాయిలో పవన్ ఇంత పెద్ద ఎత్తున విచారణకు ఆదేశాలు జారీ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి డిఎఫ్ఓగా కొనసాగుతున్నారు. అంతేకాదు, ఈ విచారణ తాలూకు నివేదికలు సైతం బయటకు రావడం లేదు. ఇక్కడ సమస్య ఏంటంటే విచారణ నివేదిక విడుదలై ఈపాటికే సదరు అధికారి పోస్టింగ్ ఊస్ట్ కావాల్సి ఉంది. కానీ ఇక్కడ ఎలాంటి చడి చప్పుడు లేదట. దీన్ని బట్టి ఈ ఆఫీసర్కి డీసీఎం పేషిలో పరిచయాలున్నట్టేనా అంటూ కొందరు సిబ్బంది మాట్లాడుకుంటున్నారట. ఒకవేళ అలాంటిదేమీ లేదు అంటే ఈపాటికే రిపోర్ట్స్ వచ్చి అధికారిపై చర్యలుండాలిగా అన్న గుసగుసలు పెరిగిపోతున్నాయి. డిఎఫ్ఓ వచ్చిన 2 రోజులకే లంచాల ఫిర్యాదు వచ్చింది. సరే, ఇలాంటి అధికారులు మన ప్రభుత్వంలో మరీ ముఖ్యంగా తన అటవీ శాఖలో ఉండొద్దని ఆ శాఖ మంత్రి కూడా అయిన పవన్ కళ్యాణ్ భీకర కామెంట్ చేశారు. బాగానే ఉంది. మరి ఆ ఫిర్యాదు ఎవరికొచ్చింది? ఈ అధికారిపై చర్యలు తీసుకోమని ఎవరిని ఆదేశించారు? ఒకవేళ అదే జరిగి ఉంటే ఆ అధికారి ఇంకా విధుల్లో ఎలా కొనసాగుతున్నారు? ఇదే ఇప్పుడు అటవీ శాఖ వ్యాప్తంగా కొనసాగుతున్న చర్చ. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ ఇచ్చిన ఆదేశాలకే అతిగతి లేకుంటే ఇక మిగిలిన వారి పరిస్థితి ఏమిటి? నిజంగానే ఆ అధికారి లంచాల బెదిరింపులకు పాల్పడి ఉంటే అందుకు తగిన ఆధారాలేవి? ఈ విషయంపై ఒక క్లారిటీ రావాల్సి ఉందంటున్నారు అటవీ సిబ్బంది. అప్పట్లో పవన్ చేసిన కామెంట్లను రవీంద్రనాథ్ రెడ్డి ఫోటోలను లింక్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారట కొందరు. మనల్ని ఎవర్రా ఆపుతుంది అంటూ ట్రోల్ చేస్తున్నారట. గతంలో రాష్ట్ర స్థాయిలో ఎంతో కీలకంగా ఉన్న అధికారులను నిమిషాల్లో మార్చేసిన పవన్ కళ్యాణ్ తన శాఖ వరకు వచ్చేసరికి ఎందుకు జాప్యం చేస్తున్నారో అర్థం కావడం లేదని ఆయన పనిచేస్తున్న కార్యాలయంలోనే గుసగుసలు వినిపిస్తున్నాయట. పవన్ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నది ఎవరు? రవీంద్రనాథ్ రెడ్డి విషయంలో ఏం జరిగింది అన్నది చర్చనీయాంశంగా మారింది. కొందరు చెబుతున్న దాన్ని బట్టి చూస్తే ఈ వ్యవహారంలో భారీ ఎత్తున నగదు చేతులు మారినట్టు భావిస్తున్నారు. అది కాకుంటే ఇట్లు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కానీ అటు సెక్రటేరియట్లో కానీ సీనియర్ అధికారుల ద్వారా రవీంద్రనాథ్ రెడ్డి చక్రం తిప్పి ఉండొచ్చని చెప్పుకుంటున్నారు. అవినీతి మాటే వద్దంటున్న పవన్ కళ్యాణ్ నిర్వహించే శాఖలోనే ఇలాంటి అధికారులుంటే వారిని ఏరి పారేయడంలో ఇంత ఆలస్యం ఏంటి? ఒక శాఖ మంత్రి సభాముఖంగా చెప్పిన మాటను సంబంధిత అధికారులు లెక్కలోకి తీసుకోవడం లేదంటే కారణం ఏంటి? ప్రజల్లోకి ఇది ఎలాంటి సంకేతాలను తీసుకెళ్తుంది అన్నది చర్చనీయాంశంగానే మారింది.